విజయవాడలోని సీఎం కార్యాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. కృష్ణా పుష్కరాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించడమే కాకుండా ప్రధాన అజెండాగా మంత్రివర్గం ఈ భేటీ అవుతోంది. రాష్ట్రంలో 50% పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా సర్కార్ శ్రీకారం చుట్టిన మనం వనం కార్యక్రమంపై కూడా సుదీర్ఘంగా చర్చించి సమగ్ర కార్యాచరణను రూపొందించనున్నారు. అమరావతి నిర్మాణానికి స్విస్ ఛాలెంజ్ విధానం పురోగతి, ఈసారి అనంతపురంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ, ఎర్రచందనం కోసం సరికొత్త సంస్థ ఏర్పాటు తదితర అంశాలపై చర్చ జరుగుతోంది. ఏపీ రవాణా శాఖలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇకపై వాహనం కొన్న షోరూంలోనే రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించే పైలట్ ప్రాజెక్టుకు విజయవాడ నుంచి మంత్రి సిద్ధా రాఘవరావు శ్రీకారం చుట్టారు. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్రతో కలిసి వాహన షోరూంలోనే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పనులను లాంఛనంగా ప్రారంభించారు. రవాణా శాఖను మరింతగా ప్రక్షాళన చేస్తామన్న ఆయన వాహనదారులకు డబ్బు, సమయం రెండూ ఆదా చేసే విధంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పిస్తున్నట్లుగా తెలిపారు. బీజేపీ సభ్యులపై ఎంపీ కేవీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. శుక్రవారం సభలో బిల్లును అడ్డుకోవడం హక్కుల ఉల్లంఘనే అన్న ఆయన కుట్రపూరితంగా సభను అడ్డుకున్నారని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. Okay. No, listen. To go to the house, to go to the. Okay, now you listen to me. It is with me. Committed a yes, breach of the house. Now listen to me. And its members. Now you must come to. Now you listen. Yes. And you must come to my. Now you please listen to me. Sir. Your notice is with me. Sir. It will be examined by the honorable chairman. Sir. And the result will be intimated to you. Sir. Sit down. Yes, it is there. ఢిల్లీలో 4 ఏళ్ల బాలికపై అత్యాచారం అంశం రాజ్యసభలో కాసేపు గందరగోళానికి దారితీసింది. ఎంపీలు జయా బచ్చన్, కనిమొళిలు సభలో చర్చకు పట్టుబట్టారు. దేశ రాజధానిలోనే ఈ పరిస్థితే అంటూ నిలదీశారు. అయితే దీనిపై చర్చ జరగాలంటే నోటీసు ఇవ్వాలని డిప్యూటీ చైర్మన్ కురియన్ సూచించారు. ప్రతిపక్ష సభ్యులు కూడా చర్చకు పట్టుబట్టడంతో కాసేపు సభలో గందరగోళం నెలకొంది. Yeah. Has been raped yesterday. Ali Khan, you are behaving too much, I am telling you. Every day you are doing this. I told him I will allow. No. You sit down. Subramanian Swamy, I will allow. Sit down. After Subramanian Swamy, I will allow. Yes. On this subject, on the Subramanian Swamy, yes. Yeah, please. Yeah. 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 I want to say. Please. Notice. You can so more to decide to have a discussion. I already sat in the house. Now. I have given a notice of breach of privilege under Rule 187 and 188 of Rules of Procedure. Okay. आप सुनिए आप इसलिए ना इसलिए मैं बोलते हैं ये वेरी इंपॉर्टेंट मुद्दा है, इसलिए आप चेयरमैन को जाकर मिलिए, एक्सप्लेन कर दीजिए. No, that is 0 hour. No, it is 0 hour. 0 hour है. सर ये 0 hour है. No, sit down. Okay. జమ్మూ కాశ్మీర్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పాకిస్తాన్ లో శిక్షణ పొంది భారత్ లో విధ్వంసం సృష్టించడానికి వచ్చిన 4 తీవ్రవాదుల్ని భద్రతా దళాలు కాల్చి చంపాయి. మరొక ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు సైనికులు. కుప్వారా జిల్లాలోని వాస్తవాధీన రేఖకు ఆనుకుని ఉన్న నౌగామ్ సెక్టార్ లో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ముష్కర్లు లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన వాళ్లుగా అనుమానిస్తూ ఉన్నారు. అలాగే వీళ్లంతా పాకిస్తాన్ జాతీయులని తెలుస్తోంది. మరోవైపు ఓ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకోవడం గొప్ప విజయంగా అభివర్ణించారు రక్షణ శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజ్జు. అతని నుంచి కీలక సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉందని అన్నారు ఆయన. హైదరాబాద్ లో తుపాకీ తీవ్ర కలకలం రేపింది. బైక్ పై వెళ్తున్న ఒక వ్యక్తి తుపాకీ నడుము దగ్గర పెట్టుకుని దర్జాగా వెళ్తూ ఉన్నాడు.
రోడ్డుపై వెళ్తున్న వారంతా కూడా ఇది చూసి కంగు తిన్నారు. ఇలా బహిరంగంగా తుపాకీని పెట్టుకుని వెళ్లడమేంటని భయపడ్డారు. సైదాబాద్ నుంచి చాదర్ఘాట్ దాకా అలాగే వెళ్లాడు. అప్పటికే పోలీసులకు సమాచారం అందింది. చాదర్ఘాట్ సర్కిల్ దగ్గర పోలీసులు ఆపడంతో కంగు తిన్నాడు. 2-వీలర్ ను పక్కకు ఆపమన్నారు. అలా తుపాకీ బయటకు ఎందుకు పెట్టుకున్నావంటూ పోలీసులు ప్రశ్నించారు. అసలేం జరుగుతుందో తెలియక నడుం దగ్గర ఉన్న తుపాకీ తీసి లోపల పెట్టుకున్నాడు. తాను ఎస్ఐనంటూ సమాధానమిచ్చాడు. సివిల్ డ్రెస్ లో ఉండే వ్యక్తులు ఇలా బాహాటంగా మారణాయుధాలను తీసుకుని వెళ్తూ ఉంటే ఎవరికైనా భయమేస్తోంది. అనుమానాస్పద వ్యక్తులు గాని వస్తువులు గాని కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఉన్నతాధికారులు చెబుతూ ఉంటారు. సివిల్ డ్రెస్ లో ఉన్న వ్యక్తి ఎవరో తెలియక అతని నడుంపై ఉన్న తుపాకీని చూసి మలక్పేట ఏసీపీకి స్థానికులు సమాచారం అందించారు. వెంటనే చాదర్ఘాట్ ఇన్స్పెక్టర్ కు సమాచారం ఇవ్వడంతో వారు అతన్ని ఆపితే అప్పుడు తెలిసింది ఆ వ్యక్తి ఎస్ఐ అని. ఆ సమయంలో అసాంఘిక శక్తులు తుపాకీని తీసి ఎవరికైనా గురి పెడితే ఏంటి పరిస్థితి? పోలీసులు తమ రక్షణతో పాటు ఇతరులు కూడా ఆపదలో ఉంటే వాడాల్సిన తుపాకీని ఇలా ఓపెన్ గా తీసుకుని వెళ్తే ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులు? ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మనకి శర్మ అందిస్తారు. శర్మ, చెప్పండి, లైసెన్స్ వెపన్స్ క్యారీ చేసేటప్పుడు ఎటువంటి నార్మ్స్ అండ్ రూల్స్ ఉంటాయి? ఏ విధంగా వాళ్ళు వాటిని క్యారీ చేయాలి? ఇటు దీనిపై అధికారులు ఏమంటూ ఉన్నారు? అంటే ఒక పోలీస్ అధికారి డ్రెస్ లో ఉన్న సమయంలో నడుము దగ్గర వెపన్ పెట్టుకోవడం అన్నది ఆనవాయితీగా వస్తుంది. కానీ సివిల్ డ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా వెపన్ నడుము దగ్గర పెట్టుకోవడం, అది కూడా ఓపెన్ గా కనిపించేటట్టు పెట్టుకోవడం అన్నది ఇప్పుడు అనేక అనుమానాలకు సావిస్తోంది. మరి పోలీస్ గైడ్ లైన్స్ లో ఏ విధంగా ఆ వెపన్ ను పెట్టుకోవాలన్న దానికి సంబంధించి మాత్రం అతనికి క్లారిటీ లేదు అనేటువంటి విషయాన్ని అతను చెప్తూ ఉన్నాడు. అతడు సైదాబాద్ ప్రాంతంలో అతడు వెపన్ తో అలా తిరిగి వెళుతున్న సమయంలో స్థానికులు గమనించి స్థానికంగా ఉన్న మలక్పేట ఏసీపీకి సమాచారం అందించారు. ఆయన వెంటనే చాదర్ఘట్ ఇన్స్పెక్టర్ ను అలర్ట్ చేయడంతో చాదర్ఘట్ సర్కిల్ దగ్గర అతన్ని పోలీసులు ఆపారు. పక్కకు వాహనం తీయమన్న తర్వాత అతడు కొంత ఆలోచనలో పడి తన నడుము దగ్గర ఉన్నటువంటి వెపన్ ను తీసి లోపల పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఐడి కార్డు చూపించడంతో అతడు ఎస్ఐగా అని తెలిసింది. శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి అని ఆ ఐడి కార్డు లో ఉంది. అయితే తాను ఇంట్లో కొంత హడావుడిగా ఆందోళనగా ఉన్న సమయంలో ఆ వెపన్ ను తన నడుము దగ్గర పెట్టుకున్నానని వాళ్లకు చెప్పడంతో ఆ తర్వాత వివరాలన్నీ కూడా రాసుకొని అతన్ని అక్కడి నుంచి పంపించేశారు. మళ్ళీ ఇది ఇలా ఓపెన్ గా సైదాబాద్ నుంచి చాదర్ఘట్ వరకు సుమారు 2.5 కిలోమీటర్లు ఓపెన్ గా వెపన్ తో వెళ్లడం అన్నది ఇప్పుడు అనేకమైనటువంటి అనుమానాలకు తావిస్తుంది. కొంత స్థానికులు కూడా భయం చెందారు. ఎందుకంటే వేరే వ్యక్తులు ఆ వెపన్ ను తీసుకొని, అతని నడుము దగ్గర ఉన్నటువంటి వెపన్ ను తీసుకొని వేరే వాళ్లపైన గురి పెడితే పరిస్థితి ఏ విధంగా ఉండేదనేటువంటి అంశం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఈ మధ్య హైదరాబాద్ లో ISIS లాంటి ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు, కొన్ని ప్లాన్లు కూడా వేశారు. కాబట్టి మరి అలాంటి వాళ్ళు ఇది గమనించి ఒకవేళ అతన్ని దగ్గర ఉన్న వెపన్ తీసుకుని ఏమైనా చేసి ఉంటే ఏంటి ప్రమాదం అనేటువంటి అంశాలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. రైట్, ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి స్పందనని చూశారు? అంటేనే వెంటనే అలర్ట్ అయ్యారు పోలీసులు కూడాను. మరి దానికి సంబంధించి అధికారులు ఏం చెబుతూ ఉన్నారు కింది వారికి? అయితే సహజంగా డ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తులు వెపన్ ను నడుము దగ్గర పెట్టుకోవాలన్నది ఒక నిబంధనగా ఉంది. కానీ మరి సివిల్ డ్రెస్ లో ఓపెన్ గా రోడ్డు మీద వెళ్లేటువంటి ఒక వ్యక్తి ఈ విధంగా పెట్టుకోవడం అన్నది కొంత ఇబ్బందికరమైనటువంటి అంశమే. దీన్ని తీవ్రంగానే పరిగణిస్తున్నాం. కానీ ఒకసారి హెచ్చరించి
వదిలేస్తున్నామనేటువంటి విషయాన్ని స్థానిక అధికారులు చెప్తున్నటువంటి మాట. రైట్ శర్మ, థ్యాంక్ యూ. హైదరాబాద్ లో తుపాకీ తీవ్ర కలకలం రేపింది. బైక్ పై వెళ్తున్న ఒక వ్యక్తి తుపాకీ నడుము దగ్గర పెట్టుకుని దర్జాగా వెళ్తూ ఉన్నాడు. రోడ్డుపై వెళ్తున్న వారంతా కూడా ఇది చూసి కంగు తిన్నారు. ఇలా బహిరంగంగా తుపాకీని పెట్టుకుని వెళ్లడమేంటని జనమంతా భయపడ్డారు. సైదాబాద్ నుంచి చాదర్ఘడ్ దాకా అలాగే వెళ్లాడతను. అప్పటికే పోలీసులకు సమాచారం అందించారు అక్కడ ఉన్న స్థానికులు. చాదర్ఘడ్ సర్కిల్ దగ్గర పోలీసులు ఆపడంతో కంగు తిన్నాడు. టూ వీలర్ ను పక్కకి ఆపమన్నారు. ఇలా తుపాకీ బయటికి ఎందుకు పెట్టుకున్నావంటూ పోలీసులు ప్రశ్నించారు. అసలు ఏం జరుగుతుందో తెలియక నడుం దగ్గర ఉన్న తుపాకీని తీసి లోపల పెట్టుకున్నాడు. తాను ఎస్ఐనంటూ సమాధానమిచ్చాడు. సివిల్ డ్రెస్ లో ఉన్న వ్యక్తులు ఇలా బాహాటంగా మారణాయుధాలను తీసుకుని వెళ్తూ ఉంటే ఎవరికైనా భయమేస్తోంది. అనుమానాస్పద వ్యక్తులు గాని వస్తువులు గాని కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఉన్నతాధికారులు చెబుతూ ఉంటారు. సివిల్ డ్రెస్ లో ఉన్న వ్యక్తి ఎవరో తెలియక అతని నడుంపై ఉన్న తుపాకీని చూసి మలక్పేట ఏసీపీకి స్థానికులు సమాచారం అందించారు. వెంటనే చాదర్ఘడ్ ఇన్స్పెక్టర్ కు సమాచారం ఇవ్వడంతో వారు అతన్ని ఆపితే అప్పుడు తెలిసింది ఆ వ్యక్తి ఎస్ఐ అని. ఆ సమయంలో అసాంఘిక శక్తులు తుపాకీని తీసి ఎవరికైనా గురి పెడితే ఏంటి పరిస్థితి? పోలీసులు తమ రక్షణతో పాటు ఇతరులు ఆపదలో ఉంటే వాడాల్సిన తుపాకీని ఇలా ఓపెన్ గా తీసుకుని వెళ్తే ఏదైనా జరగరాంది జరిగితే ఎవరు బాధ్యులు? జిల్లాలో దారుణం జరిగింది. నంద్యాలలోని శ్రీనివాస సెంటర్ లో ఒక ప్రభుత్వ వైద్యున్ని గుర్తు తెలియని దుండగులు రాళ్లతో కొట్టి చంపారు. తాగిన మత్తులోనే ఈ హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మృతి చెందిన వైద్యుడు గాజులపల్లి పీహెచ్సీలో పనిచేస్తున్న శైలేంద్రనాథ్ రెడ్డిగా గుర్తించారు. భారీ వర్షం కడప జిల్లాలో 5గురిని బలి తీసుకుంది. మైదుకూరు మండలం ఉత్సలవరంలో ఇంటి మిద్దె కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు ప్రాణాలను కోల్పోయారు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇంటి పైకప్పు బాగా నానిపోయింది. అయితే దీన్ని గమనించకుండా కుటుంబం రాత్రి ఇంట్లోనే నిద్రించింది. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా పైకప్పు కూలిపోయింది.
బెజవాడలో ఘోరం జరిగింది. ఒక ప్రైవేట్ క్లినిక్ లో ఆపరేషన్ వికటించి గర్భిణి మృతి చెందింది. దీంతో క్లినిక్ నిర్వాహకులు చేతులు ఎత్తేసి పరారయ్యారు. అర్ధరాత్రి సమయంలో ఈ సంఘటన జరిగితే తెల్లారేసరికి నానా హడావుడి చేసిన క్లినిక్ నిర్వాహకులు తర్వాత మహిళ చనిపోయిన విషయాన్ని చెప్పారు. బంధువులు తేరుకునేలోగానే ఆపరేషన్ థియేటర్లోనే మహిళా మృతదేహాన్ని వదిలేసి పారిపోయారు. ఎంసెట్ 2 పేపర్ లీక్ అయినట్లుగా సిఐడి అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిపై రోజుకో కొత్త అంశం తెరపైకి వస్తూ ఉండటంతో ఇప్పటికే లీకేజీకి సంబంధించి లభించిన ఆధారాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లింది. ప్రాథమిక విచారణ ఆధారంగా ఐపీసీ సెక్షన్ 406, 408, 420, 120B, 1987 సెక్షన్ 8 కింద కేసులను నమోదు చేశారు సిఐడి అధికారులు. అయితే ఇందులో నిందితులుగా ఎవరినీ చేర్చలేదు. రంగంలోకి దిగిన 6 బృందాలు పలు ఆధారాలను సేకరించాయి. దర్యాప్తులో కుట్రదారుల పాత్రను నిర్ధారించి వారి పేర్లను చేర్చాలని భావిస్తూ ఉన్నారు సిఐడి అధికారులు. పలువురు జేఎన్టీయూ అధికారులు ఫ్యాకల్టీ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నట్లుగా తెలిపారు. బ్రోకర్లు, విద్యార్థుల తల్లిదండ్రులకు మధ్య సంభాషణల కాల్ రికార్డుల కోసం టెలికాం కంపెనీలకు కూడా నోటీసులు జారీ చేశారు. 2 గంటల పాటు కురిసిన వానకు చెరువుల్లా మారిపోయాయి రోడ్లు. శ్రీనగర్ కాలనీ నుంచి అమీర్పేటకు వెళ్లే రోడ్లోని గోతుల్లో నీరు చేరింది. వర్షం నీటితో వాహనదారులు నానా అగచాట్లు పడ్డారు. ముఖ్యంగా నీట మునగడం వల్ల బైకులు ఆగిపోవడం అవస్థలు తప్పలేదు. అలాగే ఎక్కడ మ్యాన్ హోల్ నోరు తెరిచి ఉందో, ఎక్కడ గోతులు ఉన్నాయో తెలియక ఇబ్బంది పడ్డారు ఇంకొందరు. పాఠశాలలకు, ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ రద్దీకి వర్షం కష్టాలు కూడా తోడయ్యాయి. స్వయంగా మంత్రి కేటీఆర్ చెప్పినా కూడా పరిస్థితిలో మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు జనం. హైదరాబాద్ పంజాగుట్టకు సమీపంలోని నిమ్స్ కు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా నిత్యం రోగులు వస్తూ ఉంటారు. అయితే హాస్పిటల్ కు వెళ్లే మార్గంలో భారీగా నీరు నిలిచిపోవడంతో రోగులు, వాళ్లతో వచ్చిన బంధువులు నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే రోడ్డు చెరువులా తయారవడంతో పాదాచారులు, ద్విచక్ర వాహనాల వాళ్లు ఇబ్బందులు పడ్డారు. ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో, ఎక్కడ గొయ్యి ఉందో తెలియని పరిస్థితుల్లో భయంగా ప్రయాణించాల్సి వచ్చింది జనం. విదర్భ నుంచి తెలంగాణ, దక్షిణ కోస్తా మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతూ ఉంది. రుతుపవనాలు బలంగా ఉన్నాయి. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతూ ఉన్నాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు పడతాయని చెబుతూ ఉన్నారు వాతావరణ అధికారులు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లక్ష్మి మనకు అందిస్తారు. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. విదర్భ నుండి తెలంగాణ, దక్షిణ కోస్తా మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి తమిళనాడు వరకు కూడా కొనసాగుతోంది. అలాగే రుతుపవనాలు కూడా బలంగా ఉన్నాయి. దీని ప్రభావంతో విశాఖలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంటుంది అని అధికారులు చెప్తున్నారు. అలాగే 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్తున్నారు. మరోవైపు మనం చూసినట్లయితే ఇప్పటి వరకు తీవ్రమైన ఎండలతో ఇబ్బంది పడ్డ విశాఖ వాసులు సడన్ గా పడుతున్నటువంటి ఈ వర్షాలతో సేద తీరుతున్నారు. మరోవైపు స్కూల్స్ కు వెళ్లే స్టూడెంట్స్ గాని, వాహనదారులు గాని, అలాగే ఆఫీసెస్ కు వెళ్లేవారు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 2 గంటల నుంచి కూడా ఈ వర్షం ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా పడుతూ ఉండడంతో బయటకు వెళ్లే పరిస్థితి కూడా కనిపించడం లేదు. దీంతో రోడ్లన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ రైనీ సీజన్ లో కొంతవరకు కూడా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. సీజనల్ వ్యాధులు అటాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి బారిన పడకుండా ఉండాలి అంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివతో లక్ష్మి, ఎన్టీవీ, వైజాగ్. ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతూ ఉన్నాయి. నదులు పోటెత్తుతూ ఉన్నాయి. వరదల ఉధృతికి ఇళ్లు కూలుతూ ఉన్నాయి. దీంతో అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకుంటూ ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లోని అలీపూర్దుర్ జిల్లా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జిల్లా కేంద్రం సహా అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరదల వల్ల సుమారు 5 లక్షల మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. ముంపు ప్రాంతాల్లో జనాన్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ఉన్నారు అధికారులు.
బ్రహ్మపుత్ర నది ఉగ్రరూపం దాల్చింది. ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. దీంతో అసోంలోని అనేక ప్రాంతాల్ని వరద ముంచెత్తింది. అనేక చోట్ల చెక్ డ్యాంలు కొట్టుకునిపోయాయి. డిబ్రూగఢ్ జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది. కొండల నుంచి భారీగా వరద నీరు వస్తూ ఉండడంతో జిల్లా కేంద్రం సహా అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. 2-3 రోజుల్లో బ్రహ్మపుత్ర శాంతిస్తుందని, దీంతో వరదలు తగ్గుముఖం పడతాయని అంటూ ఉన్నారు అధికారులు. కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా ఢిల్లీలోని అమర్ జవాన్ జ్యోతి వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తో పాటు త్రివిధ దళాల అధిపతులు అమరవీరులకు నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధం సందర్భంగా వీరమరణం పొందిన జవాన్ల సేవలను స్మరించుకున్నారు. తిరుపతిలో దాస సాహిత్య ప్రాజెక్టు టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెట్లోత్సవం ఘనంగా జరిగింది. శ్రీవారి మెట్టులోని మెట్లకు మంత్రాలయం పీఠాధిపతి సుబుధేంద్ర స్వామి, టీటీడీఓ సాంబశివరావు ప్రత్యేక పూజలు చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 2000 మంది భక్తులు గోవింద నామస్మరణం చేస్తూ ఉంటే తిరుమలకు బయలుదేరారు. భజన బృందాలతో పాటు శ్రీవారి మెట్టు ప్రాంతం నుంచి సుబుధేంద్ర స్వామి, సాంబశివరావు కాలినడకన తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఏడాదికి 3 సార్లు మెట్లోత్సవం నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని టీటీడీని కోరింది శ్రీ గురు సర్వభౌమ దాస సాహిత్య ప్రాజెక్టు. జపాన్ రాజధాని టోక్యోలో దారుణం జరిగింది. ఒక ఉన్మాది విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి 19 మందిని బలి తీసుకున్నాడు. టోక్యో సమీపంలోని సగమిహారా ప్రాంతంలో ఉన్న సుకాయ్ యమయురి గార్డెన్ ఫెసిలిటీ అనే వికలాంగుల సంరక్షణ కేంద్రంలో ఈ ఘాతుకం జరిగింది.